ఒక అడవిలో ఒక జింక ఉంది. ఒకరోజు అది దాహం తీర్చుకోవడానికి కాలువ దగ్గరకు వెళ్ళింది. తేటగా ఉన్న నీటిలో దానికి తన ప్రతిబింబం స్పష్టంగా కనిపించింది. అది నీరు త్రాగడం మానేసి తన ప్రతిబింబాన్ని చూసుకుంటూ నిలబడింది. ఆహా! ఎంత అందంగా ఉన్నాను. పెద్ద పెద్ద కళ్ళు, తమలపాకుల్లాంటి చెవులు, బంగారు చుక్కలతో మిలమిలా మెరిసే చర్మం ఇంకెవరికైనా ఉంటుందా? ఇలా తన శరీరంలో ఒక్కొక్క భాగాన్ని చూసుకుంటూ అందంగా వర్ణించుకుంటుంది. తన్మయంతో నిలబడింది. ఇంతలో దాని దృష్టి కాలుపై పడింది. వెంటనే దాని మొహం దిగులుగా మారిపోయింది. కాళ్ళు ఇలా ఉన్నాయేంటి? సన్నంగా, పీలగా. ఇంత అందమైన శరీరాన్ని ఇచ్చి దేవుడు ఇలాంటి కాళ్ళెందుకిచ్చాడు అని ఎంతో దిగులు పడింది. అప్పటి వరకు ఎంతో ఆనందంగా ఉన్న జింక మనసులో బాధ ప్రవేశించింది. ఆ చిన్న లోపం లేకుంటే ఎంతో బాగుండును కదా అనిపించింది. దానికి ఇంతలో ఏదో ప్రమాదం రాబోతున్నట్లు పసిగట్టింది. ఎవరో వేటాడు రహస్యంగా చెట్టు దాపులో ఉన్నట్లు దాని మనసు హెచ్చరించింది.